అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. డాక్టర్ విజయ్ భాస్కర్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం చర్చించుకునే విషయము నెక్ పెయిన్ అండ్ మైగ్రేన్. యూజువల్ గా చాలా మంది చాలా పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంటారు. నెక్ పెయిన్ కానీ, హెడేక్ కానీ, మైగ్రేన్ కానీ నాకు కళ్ళ నొప్పి వలన వస్తుందా, కళ్ళ చూపు తగ్గడం వలన వస్తుందా, మెడ నొప్పి వలన వస్తుందా, లేకపోతే తలనొప్పి వలన వస్తుందా, టెన్షన్ వలన వస్తుందా అని చాలా వరకు ప్రజలు కన్ఫ్యూజన్లో భయాందోళనలు చెందుతారు. కొంతమందికి మెదడులో క్యాన్సర్ అయిందా, లేకపోతే మెదడులో గడ్డలైనాయా, ఇంకా ఇతరత్ర పెద్ద పెద్దగా ఊహించుకోవడాలు, భయపడాలు జరుగుతాయి. మైగ్రేన్ అన్నది సింపుల్ వర్డ్ హెడేక్. దీనికి 1,00,000 కారణాలు ఉన్నా కంటిన్యూస్ గా ఎవాల్యుయేట్ చేసుకోవడం అన్నది మన హెల్త్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సింపుల్ మైగ్రేన్ అని కొట్టిపడేయడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని సరైన పద్ధతిలో ట్రీట్ చేయడానికి ముందుగా రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. మైగ్రేన్ అండ్ నెక్ పెయిన్ కోసం చాలా మంది ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి పోతారు. వాళ్ళు వరుస పెట్టి 10 గోళీలు రాసి ఏదో ఒక గోళీ తగులుపోద్దా అనే వ్యవహార శైలిలో ఆర్ఎంపీలు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇది అబ్సల్యూట్లీ చాలా రాంగ్ డైరెక్షన్. మీరు నాన్ మెడికల్ అంటే అలోపతి కాకుండా ఇతర ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసినా అందులో ఇంగ్లీష్ డ్రగ్స్ రాయడం, అవి 1కి 10 రాసేసి అందులో సేమ్ మాత్రలు 2-3 రాయడం పెద్ద తప్పు చేస్తుంటారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇన్ని గోళీలు వేసుకుంటే ఏదో ఒక గోళీ తగ్గిస్తుంది అని చెప్పేసి దురభిప్రాయంతో చేస్తూ ఉంటారు. సో మైగ్రేన్ని ఎంత ఈజీగా తీసుకున్నా అంత లోతుగా దాని సమస్యని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మైగ్రేన్ అన్నది తల స్కిన్ అంటే స్కాల్ప్ అంటాము. ఆ స్కాల్ప్ కింద బోన్, ఆ బోన్ కింద మెనింజెస్, లేయర్స్ ఆఫ్ బ్రెయిన్, లోబ్స్ ఆఫ్ ద బ్రెయిన్, దానిలో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, దాని చుట్టూ రక్తనాళాలు, ఇలా మనకు ఒక సామూహికమైన ఒక మెదడును స్టడీ చేసినప్పుడు దాని యొక్క ఒక్కొక్క అవయవం యొక్క కారణం వల్ల మనకు ఈ యొక్క మైగ్రేన్ అనే ప్రాబ్లం కానీ, రేడియేటింగ్ నెక్ పెయిన్ ప్రాబ్లం కానీ వస్తుంది. సో మైగ్రేన్కి కావచ్చు ఒక కారణం మెడ నొప్పి, ఎందుకంటే తలకి మెడ అటాచ్ ఉన్నప్పుడు దానికి సప్లై చేసే నరాలు, రక్తనాళాలు కలిసికట్టుగా ఉంటాయి కాబట్టి రేడియేటింగ్ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. స్కిన్లో తల అంటే స్కాల్ప్లో కూడా ఎప్పుడైనా స్ట్రెస్, స్ట్రెయిన్ పెరిగినప్పుడు నరాలు ఉబ్బిపోయి కండరాలు స్పాజంలో డెవలప్ అయి మైగ్రేన్ రావచ్చు. ఎక్కువగా వెనుక అలాగే పక్కలలో మనకు కామన్గా మైగ్రేన్ అంటూ వస్తుంది. సింపుల్ నొప్పితో అయితే పర్వాలేదు, కానీ నొప్పితో పాటు ఫిట్స్ కానీ, ఆర్ వామిటింగ్ సెన్సేషన్ కానీ, నాజియా అంటాం, ఆర్ వామిటింగ్స్ కానీ ఇలాంటివి వస్తూ స్లోగా నిద్ర రావడం, స్లోగా సెమికోమాలో పోయి సడన్గా డెత్ అయిన దాఖలాలు కూడా మనకు కనబడతాయి. సో ఏదేమైనా మైగ్రేన్ని మనం అంచెలుగా క్లినికల్గా స్టడీ చేయాలి. మైగ్రేన్కి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్లోని సమస్య ఏదైనా ఉందా, ఎక్స్టర్నల్ స్కాల్ప్, స్కల్, అలాగే స్కల్ చుట్టుండే నరాలు, రక్తనాళాలు, మెడ ఏమైనా కారణం ఉందా, లేకపోతే ఈవెన్ సమ్ టైమ్ కంటి చూపులో మందగించినప్పుడు కానీ, లేకపోతే కంటిలో కొన్ని ప్రెషర్ సమస్యలు, గ్లాకోమా కానీ, లేకపోతే రెటినైటిస్ కానీ, కంజంక్టివైటిస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆర్ నిద్ర సరిగ్గా లేకపోవటం వలన ఈ మైగ్రేన్ వచ్చిందా, ఆర్ టెన్షన్ ఫీల్ అయినప్పుడు ఈ మైగ్రేన్ వచ్చిందా అనేది మనం కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది క్లినికల్గా వ్యక్తిని కరెక్ట్గా ఎగ్జామిన్ చేసినప్పుడు మన క్లినికల్గానే ఒక 50% డయాగ్నోసిస్ తెలవడం జరుగుతుంది. ఇంకో 50% డయాగ్నోసిస్ అన్నది మనము ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ అంటే అది బేసిక్గా స్కల్ ఎక్స్రే, ఎపిలాటరల్, అవసరం ఉంటే సిటీ స్కాన్ బ్రెయిన్ విత్ కాంట్రాస్ట్, అవసరం ఉంటే ఎంఆర్ఐ, ఈ రూపంలో మనం చేసుకున్నప్పుడు సో మైగ్రేన్లో మనకు ముఖ్యంగా ఏవైతే డెఫినేటివ్ క్లినికల్ డయాగ్నోసిస్తో పాటు ఈ యొక్క సిటీ స్కాను, ఎంఆర్ఐ, ఎక్స్రేస్ ద్వారా, అలాగే కొన్ని రక్త పరీక్షలు, బీపీ, షుగర్కు సంబంధించినవి, అలాగే కొన్ని బ్రెయిన్ ఎంజైమ్స్ కానీ, కొన్ని
బాడీలో హార్మోనల్ చేంజెస్లో ఉండే టెస్టులు కానీ ఆస్టోపోరోసిస్కి సంబంధించిన టెస్టులు కానీ చేసుకొని కన్ఫర్మ్గా డయాగ్నోసిస్ చేసుకోవడం, ఒకసారి ఐ చెకప్ చేయించడం, తల మెడ ఎక్స్రేస్ తీసుకొని స్పాండిలోసిస్ ఉందా స్పాండిలైటిస్ ఉందా అన్నది చెక్ చేసుకోవడం, అలాగే మెనింజైటిస్ అంటే బ్రెయిన్లోని సమస్య ఏదైనా ఉందా, అవసరం ఉంటే ఈఎంజీ ఏఎన్ఎంజీ బ్రెయిన్ నరాల గురించి చేసే పరీక్షలు చేసుకుంటూ పోతూ మనం ప్రాపర్గా డయాగ్నోసిస్కి పోయినప్పుడు ఈ మైగ్రేన్ని ట్రీట్ చేయడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. ఈ లోపల యూజువల్గా బేసిక్ మైగ్రేన్ అయితే లోకల్ ఆయింట్మెంట్స్ రాసుకోవడం, వాసోగ్రెయిన్ కానీ మైగ్రేనిల్ కానీ ఇట్లాంటి ఏవైతే నరాల ఒత్తిడిని తగ్గించే మాత్రలు, సింపుల్ పారాసెటమాల్ 650 mg 2-3 పూటలు వేసుకోవడము, రిలాక్స్గా పడుకోవడము, స్పిరిచువల్ మెడిటేషన్ యోగా లాంటివి చేస్తూ ఈ సింపుల్ మైగ్రేన్, కొంతమంది అలర్జిక్ మైగ్రేన్ కూడా ఉంటుంది, కొంతమందికి సీజనల్ మైగ్రేన్ కూడా ఉంటుంది, వాటికి బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం కూడా ఉండదు.